చదువుకున్నోళ్ళు వాళ్ళు ఇళ్ళు తీసుకుంటున్నారు కానీ రైతును పట్టించుకునే నాదుడే లేడు. దుక్కి దున్ని సాగు చేసి విత్తనాలు వేసిన విత్తనాలు మొలకలై చెట్లై తర్వాత పంట చేతికొచ్చే టయానికి మొత్తం ఎంత పెట్టుబడి అవుతుంది? ఒక్కొక్క ఎకరానికి ఎంత మినిమం ఎంత ఖర్చు అవ్వచ్చు? సుమారుగా దీనికి ఒక్కొక్క వ్యవసాయం చేస్తే ట్రాక్టర్ అబ్బాయి 700 రూపాయలు తీసుకుంటున్నాడు ఎకరాకి. మరి ఆడ మనిషి వస్తే 300, పొద్దున పూట 8, 7:30, 7ంటికి వచ్చిద్ది. ఆ తర్వాత 1 గంటకి 2ంటికి వెళ్ళిపోద్ది. ఆమెకు 300 ఇవ్వాలి. మరి కంది పంట పండిస్తున్నాం, ఎకరానికి 5-6 బస్తాలు వస్తాయి. ఈ 5-6 క్వింటాలు అయితే ఈ కొనేటప్పుడు మనం అమ్మేటప్పుడు 8,000, 9,000, అక్కడ 10,000, 12,000 ఉంటే ఈడ మన రైతు దగ్గరకు వచ్చేప్పటికి 8,000, 7,500 అలా కొంటున్నారండి. ఇక మరి రైతు ఎక్కడ బాగుపడతాడు? ఇప్పుడు కంది పంట వేశారు, ఇక్కడ అంతర పంటగా దోస కనిపిస్తూ ఉన్నాయి. రైతు పంట పండించడానికి ఎకరాకి ఓవరాల్గా కూలీలకు అయితేమి పెట్టుబడి ఖర్చులు అయితేమి ఎకరాకి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? దీనికి ఎంత వస్తే మనకి గిట్టుబాటు అవుతుంది? ఎకరానికి 5/40 అండి. ఆ 40 ఏళ్ళలో 45,000, 42,000 ఆ ప్రాంతంలో అవుతుంది పెట్టుబడి. రైతుకి ఏం మిగలదండి. శివరాకరికి నూర్పిడి చేయాలి, కందికాయ కొట్టాలి, కందులు మళ్ళీ ఏమన్నా బాగోపోతే రేటు తక్కువ అంటాడు వ్యాపారస్తుడు. మరి ఆయన అమ్ముకునేదేనో 9,000, 9,500, 10,000 ఆయన ముందుగానే ఆర్డర్ ఇచ్చుకుంటాడు. దాన్ని అరికట్టాలి. దాన్ని రైతుని బాగు చేసే విధానం ఒక బాబు గారి వల్లే అవుతుంది, ఎవరి వల్ల కాదు. రాజకీయాలు మన తర్వాత అదొకటే. రైతు గురించి మాట్లాడదాం. రైతు పంట సాగు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది? ఇప్పుడు కంది పంట వేసుకుంటే కంది పంటకి మనకి పెట్టుబడి ఎంత ఖర్చు అవుతుంది? మనకి ఎంత వస్తే ఇప్పుడు కంది అంటే మనకి ఇది పంట చేతికి వచ్చే టయానికి మనకి ఎప్పుడు వస్తుంది? ఇది శివరాత్రి నెలలో వచ్చింది. శివరాత్రి మార్చిలో వచ్చింది. మార్చిలో అంటే ఇంకొక 3-4 నెలలు పంట. అప్పుడు ధరలు ఎలా ఉంటాయి అనేది మనం ముందు అసలు ఇప్పుడు ఈ రోజు పంటల పరిస్థితి ఎలా ఉంది? రైతు వారికి అందరికీ లాభాలేమీ లేదు సార్. ఒక వ్యాపారస్తుడు తప్పితే కూరగాయలు అమ్ముకున్నా కూరగాయలు మొత్తం ఏ అన్నా కానీ లాభంగా లేదు. రైతు పండించే వరకే రైతు తీసుకెళ్లి రోడ్డు మీద మార్కెట్ వేస్తుంటే వాళ్ళయే డబ్బులు. రైతుకి ఏ రైతు కూడా నాకు ఇదిగో ఈ ఎకరంలో ఈ 20,000 వచ్చినాయి, 10,000 వచ్చినాయి అన్న పాపం లేదు. అది ఇంతకుముందు మేము చిన్నపిల్లప్పుడు అందరూ పిల్ల జల్లా వచ్చి ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి కలుపు తీసుకొని అరకలు దున్నుకున్న రోజున రైతు మిగిలింది. కానీ ఇవాళ ఆ రోజున ఇంత మోసం లేదు. ఆ రోజున కింట 8,000 అంటే 8,000 రేటు. ఇవాళ 8,000 కాదు, మన దగ్గర 8,000 అంటున్నాడు, అవసరం 10,000 చేసి బేరం ఇస్తున్నాడు. అక్కడ రైతులు ఆసిపోతుంది. ఎవరో ఎకరానికి 6 క్వింటాలు 5 క్వింటాలు అవుతాయి. 5 రోజులు 10,000. మీరు పంట పండించిన తర్వాత ఆ పండించిన పంటకి గిట్టుబాటు ధర నుంచి మాట్లాడుతున్నాను నేను. దాని గురించి అవును సార్. ముందు పంట పండించడానికి మనకేం కావాలి? ఇప్పుడు మనకు కంది పంట పండించాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? పొలం ఉండాలి. ఆ పొలంలో విత్తనాలు ఉండాలి, నాణ్యమైన విత్తనాలు కావాలి, ఎరువులు, పురుగు మందులు అన్నీ కావాలి. అలాగే వ్యవసాయం చేయాలంటే కూలీలు ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు పరిస్థితులు మీకు ఎలా ఉంది పరిస్థితి? రైతేనా? రైతేనండి. మా మామయ్య. మీ సొంత పొలం ఉందా? ఓకే. ఇప్పుడు ఒక ఎకరా పంట పండించాలంటే ఉదాహరణకి మన కంది పంట తీసుకుంటాను. ఒక ఎకరా పంట పండించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అంటే అండి ఇప్పుడు పెట్టుబడి ఎదిరిపోతుంది. మందులు కొట్టుకాడు బట్టి మందులు మండిపోతుంది, ముందు కట్టలు మండిపోతుంది. మరి పంట పండే చోటు రేట్లు ఉండలేదు కదా. అదండి. ఇప్పుడు మీరు ఒక ఎకరా పంట పండించాలి అంటే టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది కంది తీసుకుంటే? ఒక 10,000, 12,000, 15,000 దాకా అవుతుందండి. ఇప్పుడు ఎరువులు ఏమేమి వేస్తారు ఇప్పుడు మామూలుగా? ఎరువుల DAP 20-20 వేస్తాం. లాస్ట్లో యూరియా వేస్తాం. ఎరువుల ధరలు ఎలా ఉన్నాయి? ఎరువుల ధరల ఇవాళ 1,100, 1,200 ఇవాళ 20-20 కోతాం. 50 కేజీలు వచ్చింది. ఆయన మన మామూలుగా 10 రోజులు పోయినాక మళ్ళీ 1,200 అంటున్నాడు, 1,300 అంటున్నాడు, రకరకాలుగా అంటున్నారు. ఆ లాభం వాళ్ళదే, ఎవరి లాభం వాళ్ళదండి. అది వాస్తవం. కూలీలు దొరుకుతున్నారు అసలు పంట సాగు చేయడానికి? కూలీలు సంవత్సరానికి తేడా వచ్చేస్తుంది, దొరకతలే ఇప్పుడు మనుషులు. అందుకనే 300 ఒక్కొక్క రోజుకి మనిషికి. ఆ 300 అయినా మనుషులు దొరకతల. ఈ అపార్ట్మెంట్లో పనులకి వాటికి వీటికి వెళ్తున్నారు. ఈ వాతావరణం ఇప్పుడు వర్షం మనకి రైతులకు మేలు చేస్తుందా లేకపోతే కీడు చేస్తుంది?
కొందరికి మేలు కొందరికి నష్టం అండి. వర్షాలుగా బాగా నష్టం. వర్షం పడితే మాగళ్ళకి ఒక తాగారు వర్షం పడితే అంతా ఇదే నేలపాలు అయిపోతుంది కదా. నష్టమే. ఓకే, రైతుకి ఎలాంటి సహాయం చేస్తే మేలు జరుగుతుంది? డబ్బులు లోన్లు బ్యాంక్ కాడ లోన్లు ఇవ్వాలి, సబ్సిడీ ఇవ్వాలి, అప్పుడే రైతాంగానికి బాగుంటుంది. అంటే సాధారణంగా ఇప్పుడు శీతాకాలంలో వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకి పంటలన్నీ అన్నీ కూడా పంటలు బాగానే ఉన్నాయి. కానీ శృతి మించి అంటే ఎక్కువగా అధిక వర్షాలు అయితే పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ పంటలు పండించడానికి రైతుకు మినిమం కావాల్సిన బేసిక్ నీడ్స్ అయితే ఆ బేసిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పి రైతు నాయకులు చెప్తా ఉన్నారు అనమాట. ఈ బేసిక్ నీడ్స్ ఏంటంటే ఒక పంట పండించాలంటే ఎకరానికి ఈరోజు ఏ పంట పండించాలన్నా కూడా ఎకరాకి కనీసం ఒక 5-6 వేల రూపాయలు మనకి దుక్కి దున్ని విత్తనాలు వేసి తర్వాత 10,000 12,000 దాకా అవుతున్నాయి. నాణ్యమైన విత్తనాలు కావాలి. నాణ్యమైన విత్తనాలను తీసుకొచ్చి వేయాలంటే ఇక్కడ కూలీలు దొరకాలి. కూలీలు అన్నీ దొరికి అన్ని పంటలు వేస్తే సకాలంలో మనకు కాలం కలిసి రావాలి. కాలం కలిసి వచ్చి అన్నీ బాగుంటే పంట చేతికి వచ్చిన పంటని అమ్ముకోవడానికి గిట్టుబాటు ధరలు కావాలి. ఆ గిట్టుబాటు ధరలు ఎంత రావాలి అంటే పండించిన పంటకి ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది, ఆ అయిన ఖర్చు మొత్తం అంటే ఓవరాల్గా పంట సాగు చేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే టయానికి టోటల్గా ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకి రైతు పంటని వాళ్ళ ఇంటికి చేర్చుకున్న తర్వాత గిట్టుబాటు అయ్యే విధంగా అంటే కనీసం మద్దతు ధర కావాలని రైతులు. శ్రీనివాసరావు అండి. అయితే రైతు పండించడమే గొప్ప కాదు, ఆ టయానికి ఏది ఇప్పుడు మొన్నటిదాకా బాగుంది, తెగులు వచ్చింది. తెగులు వస్తే ఆయనకి లాస్ అయింది, రేటు ఉండలేదు. ఆయన పెట్టుబడి పెడుతున్నాడు, మొన్న మినివేసాడు తీసేసాడు, 20,000 లాస్ అయ్యాడు. ఇప్పుడు చేతికి వచ్చిన దాకా కూడా భయంగానే ఉంది. చేతికి వచ్చిన దాకా కూడా భయంగానే ఉంది. దీనికి ఏంటంటే ఏదన్నా వాళ్ళకి క్రాఫ్ట్ లోన్లో ఏదన్నా అది అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా పంట డ్యామేజ్ అయితే పంటల బీమా పథకం చాలా ఉన్నాయి. అదే ఆ పథకాన్ని ఏ అయితే రైతు వారికి ఇవ్వాలి. రైతు వారికి ఇస్తేనే నష్టాన్ని బీమా మనం ఆ రోజునే కల్పించేది. అంటే ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తే రైతు ప్రభుత్వం బాగుంటుంది. క్రాఫ్ట్ లోనను లేదా ఇంకోటో రైతు వారిగా లోను, ఇదిగో మీరు ఇట్లా లాస్ అయ్యారు ఇట్లా చేసుకోండి, సరే ఇట్లా బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పిస్తాం, మీరు సరిగ్గా వచ్చినప్పుడు మళ్ళీ ఇట్లా కట్టుకోండి అని చెప్పి చెప్పాలండి. అదొక్కటే మేము కోరుకునేది. అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా రైతులు నష్టపోతారు. వర్షం ఎక్కువైనా నష్టమే, వర్షం తక్కువైనా నష్టమే. ఇలాంటి సమయాల్లో రైతుకు కావాల్సింది రైతుల భరోసా అంటే వేసిన పంట పూర్తిగా చేతికి అందే వరకు దాన్ని సస్యరక్ష చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రొటెక్షన్, ఆ పంటలకు సంబంధించిన బీమాని కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే చాలామంది రైతులకి పంటలను ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలో చాలామంది తెలియదు. అంటే వేసిన పంటలని ఎలా రక్షించుకోవాలో తెలియని పరిస్థితుల్లో వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఏవైతే ఉన్నారో, హార్టికల్చర్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ పంటలకు సంబంధించిన చీడపీడలు ఎప్పుడెప్పుడు ఏ సమయాల్లో ఎలాంటి చీడపీడలు వస్తాయి, ఆ వేసిన పంటను ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అనివార్య కారణాల వల్ల పంట ఏదైనా దెబ్బతిన్నప్పుడు మనం ఎలా ఇన్సూరెన్స్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలని ఎప్పటికప్పుడు అవగాహన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు రైతులని అవగాహన కల్పిస్తూ రైతులకు ప్రొటెక్టివ్గా ఉంటాయి. అంటే రైతు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. ఆహారాన్ని అందించే రైతు బాగలేదంటే మిగతా ఏ వర్గం కూడా సంతోషం. ఇక్కడ మీరు చూస్తున్న పంట కందిలో దోస అంతర్ పంటగా వేశారు. అయితే ఇక్కడ ఏదో డ్యామేజ్ జరిగినట్టు వానక తేడా వచ్చింది. అధిక వర్షాల వల్ల ఇక్కడ దోస పంట దెబ్బతిన్నట్టు పెంచుతాం, తెగులు వచ్చింది. తెగులండి వర్షానికి కాయలు కూడా కుళ్ళిపోయినాయి. రూపాయి వచ్చింది లేదు సార్. లేదండి, పెట్టుబడి 25,000 రూపాయలు పెట్టి. కౌలు ఎంత ఎకరా ఎంత కౌలు? 12,000 అండి. జగన్మోహన్ రెడ్డి గారు అనే లాయర్ గారు విజయవాడ అయింది సార్ గారిది. మీరు కౌలు కట్టే పరిస్థితి ఉందా? మరి కట్టకుండా కౌలు కట్టపోతే ఎవరు ఇస్తారండి? ఇప్పుడు ప్రతి పంటకి పంటలు బీమా చేసుకునే అవకాశం ఉంది. పంట అంటే కొంత గవర్నమెంట్ చేసే ఉన్నాయి, మనం ఓన్గా కూడా చేస్తున్నాం, బీమా చేసుకోవచ్చు. ఎకరాకి ఇంతని ఆ పంట వేసేటప్పుడే మనం దానికి
25 రూపాయలు 30 రూపాయలు చాలా తక్కువలో ఉంటుంది. ఆ పంటకు మనం ఎకరాకి ఎంత మనం బీమా చేసుకుంటే ఆ పంటకి ఎలాంటి తెగులు వచ్చినా ఎలాంటి విపత్తు వచ్చినా కూడా పూర్తిగా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు అన్నమాట. మరి ఎవరు ఇస్తున్నారండి రైతు వారిగా? అందరూ చదువుకున్న వాళ్ళు ఇళ్ళు తీసుకుంటున్నారు, కానీ రైతును పట్టించుకునే నాదుడే లేడు. రైతు బాగుంటేనే అందరూ బాగుండేది. బీమా వచ్చేటట్టుగా చెయ్యాలి, లేదా బ్యాంకుల వాళ్ళు సపోర్ట్ ఉండాలి. వేలు కోట్లు తీసుకొని ఒక ఎకరం దోసకాయ పండితే 10 మంది కాదు 100 మంది బతుకుతారు. 10,000 కావాలని ఆ సబ్జెక్ట్ చెప్పట్లా చెప్తున్నాను కండి. మరి రైతు కష్టపడి పండిస్తున్నాడు, వానక తడిసి ఎండకెండి మరి ఇవన్నీ చేస్తున్నాడు. మరి రైతు వారికి కూడా కొంచెం డబ్బులు లాభం ఉండాలి కండి. లేదా ఆధారం ప్రభుత్వం బ్యాంకు వాళ్ళు అయినా డబ్బులు ఇస్తే దాని మీద పెట్టి చేసుకుంటా ఉంటాడు, వస్తూ ఉంటాయి, చేసుకుంటా ఉంటాం. బండి తీస్తే 10,000 పెడితే ₹1,00,000 బండి ఇస్తున్నారు, కానీ రైతుకి మాత్రం 10,000 20,000 పెడితే ఖర్చు పెడితే ₹1 కూడా ఇవ్వట్లే. బ్యాంకులకు వెళ్తే లోన్ ఇస్తున్నారా? ఎక్కడ ఏదన్నా తాకట్టు పెట్టాలి, లేదా కత్తేత ఉండి రైతు దగ్గర పోయి నోటు రాయాలి, అప్పుడు డబ్బులు ఇస్తున్నారు. లేకపోతే ఎవరు ఇస్తున్నారు డబ్బులు? ₹2 గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగానే తీసుకుంటారు. ₹1.5. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fair.